వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమంటే హెడ్ క్యాప్ ఓరింగ్లో ఆయిల్ అనేది పోతుంది. ఇలాగ షైన్ వెహికల్కి, యూనికాన్ వెహికల్కి ఇలాగ ఆయిల్ పోతుంటే ఎలాగ మార్చుకోవాలి, ఏం పాయింట్ అది అనేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మన ఛానల్. ఇప్పుడు ఇంజన్లో హెడ్లో ఆయిల్ లీకేజ్ అనేది అవుతుంది. కస్టమర్ అదైతే ఇన్ఫామ్ చేసినారు. దానికోసం అయితే మేమైతే కస్టమర్కి ఇన్ఫామ్ చేసినాము హెడ్ క్యాప్ ఓరింగ్ అనేసి పాయింట్ ఏందనేసి. దాంతోపాటుగా ఎయిర్ ఫిల్టర్ అనేది కూడా పోయింది. ఎయిర్ ఫిల్టర్ మైలేజ్ పికప్ కోసం ఇంకా హెడ్ క్యాప్ ఓరింగ్ అనేది ఇప్పుడు హెడ్లో ఆయిల్ లీక్ అవుతా ఉన్నింది. ఇప్పుడైతే దాన్ని అయితే చేంజ్ చేస్తున్నాము. ఎలాగ చేంజ్ చేసుకోవాలి, ఎందువల్ల ఈ హెడ్ క్యాప్ ఓరింగ్ అనేది పోతుంది అనేసి చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ హెడ్ క్యాప్ ఓరింగ్ అనేది ఇంజన్లో నుంచి పైకి ట్రాకర్ రామ్స్ ఇంజిన్ హీట్ రాకుండా ఆయిల్ అనేది పంప్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏమైనా ఇంజిన్ ఎక్కువ హెవీ హీట్ అయినప్పుడు ఈ రబ్బర్ అనేసి పోయింటుంది. లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు ఇంజిన్ ఎక్కువ హెడ్ క్యాప్ ఓరింగ్ అనేది వీక్ అయి ఉంటుంది. వీక్ అనేది అంటే అది లైట్గా మెల్ట్ అయి ఉంటుంది. అలా మెల్ట్ కావడం వల్ల ఆయిల్ ఇలాగా కొంచెం డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ డ్రాప్ అయిపోవడం వల్ల ఏమిటి, ఇంజిన్ ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోయి త్వరగా బోర్గని దానికోసం మీ వెహికల్ ఏమైనా ఇలాగ ఇంజిన్లో హెడ్ క్యాప్ ఓరింగ్ అనేసి ఉంటుంది. ఇలాగ ఆయిల్ ఏమైనా లీక్ అవుతా అంటే ఇలాగ చేంజ్ చేసుకోండి. ఈ వెహికలే కదా, స్కూటీ మోడల్స్ అయినా ఏ వెహికల్కైనా హెడ్ క్యాప్ ఓరింగ్ అనేసి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నది మీరు హెడ్ క్యాప్ ఓరింగ్ కొత్తది, అది పాతది అనేది మెల్ట్ అయి ఉంటుంది లైట్గా. దానికోసం అయితే ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాము. ఈ హెడ్ క్యాప్ ఓరింగ్ వాడినప్పుడు నీట్గా హెడ్ క్యాప్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే అలాగే డస్ట్ ఏమైనా ఉంటే కరెక్ట్గా కూర్చోకపోయినా ఇక తర్వాత కూడా మనం మార్చినా కూడా వేస్ట్ అయిపోతుంది. దానికోసం అయితే దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి, డస్ట్ కానీ ఏమీ లేకుండా. ఇలాగ డస్ట్ కానీ ఏమీ లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత కొత్త హెడ్ క్యాప్ ఓరింగ్ అయితే రీప్లేస్ అయితే చేయాలి. లేదంటే మళ్ళీ పాత ఓరింగ్ లాగానే ఆయిల్ అయితే లీకేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. దాంతోపాటుగా వెహికల్కి సర్వీస్ ఎలాగ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాగ రెక్టిఫై చేయాలి అనేసి ప్రతి వీడియోలో అయితే లాంగ్ వీడియోస్ అయితే చేసినాను. ఈ వీడియో చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మన ఛానల్ని. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయండి, మనకు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.